సినిమా ఎలా ఉందో చెప్పే ముందు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే మందు సిగరెట్స్ మానేయడానికి హెల్ప్ లైన్ కోసం ఒక నెంబర్ కి ఫోన్ చేయండి అని ఈ నెంబర్ వేస్తారు. ఎందుకు ఎవరికి అర్థం కాకుండా ఈ నెంబర్ కిలికిలి భాషలో వేస్తారు? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మూవీలోకి వచ్చేస్తే ప్యూర్ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ స్టోరీ. శర్వానా ట్రాన్స్ఫర్మేషన్ అయితే మైండ్ బ్లోయింగ్. చాలా రోజుల తర్వాత మన రాజశేఖర్ గారికి అయితే మంచి క్యారెక్టర్ అయితే పడింది. ఇంకా మ్యూజిక్ అయితే సాంగ్స్ అయితే సోసోగా ఉన్నాయి. బీజిఎం అయితే చింపేశాడు. మోటివేషనల్ సాంగ్ అయితే చాలా బాగా కొట్టాడు గిబ్రాన్. డైరెక్టర్ అభి అన్న సినిమాని ఎక్కడా బోర్ కొట్టించలేదు. ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకేం అర్థమైందంటే మనం గోల్స్ పెట్టుకోవడానికి రీజన్ ఫ్యామిలీయే, ఆ గోల్స్ ని మధ్యలో వదిలేయడానికి రీజన్ ఫ్యామిలీయే. ఇంకోటి ఏమనిపించిందంటే గ్రేటెస్ట్ బ్యాటిల్స్ విత్ క్లోజెస్ట్ పీపుల్. పెద్ద పెద్ద యుద్ధాలన్నీ నా అనుకున్న వాళ్ళతోనే ఉంటాయని. ఈ మూవీ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే మనం మన గోల్ ని ఎప్పుడు ఎక్కడ ఎలా వదిలేసినా మళ్ళీ ఎలాంటి క్రిటికల్ కండిషన్స్ లో అయినా రీస్టార్ట్ చేసి విజయం సాధించొచ్చు అని. శర్వాన సినిమా చూసి బయటకు వస్తే శరవణ స్టోర్స్ అన్న అయితే కనిపించాడు. అన్నకు బాయ్ చెప్పి మెట్రో ఎక్కితే ఈ బుడ్డోడు అయితే కనిపించాడు. ఎంత స్టైల్ గా నుంచొని రీల్స్ స్క్రోల్ చేస్తున్నాడు. విడేజ్ లో మేము బెచ్చలాట్లో బిజీగా ఉండేవాళ్ళం. మెట్రో దిగి జుడియోలోకి అయితే వచ్చేసాం. మీరు నాలాగా ఇది స్లిమ్ ఫిట్ ప్యాంట్ అనుకున్నారు కదా, అక్కడే మీరు పెరుగులో కాలేశారు. ఇది కూడా ఓవర్ సైజ్డ్ ప్యాంట్ బట్ డ్యూయల్ కలర్. ఈ ప్యాంట్ కానీ కొని ఇంటికి పట్టుకెళ్తే మా అమ్మ నాకు మంగళం పడుద్ది. ఎండగంటిపోయామని సబ్జలా సీత గొంతు ఎడుపుకొని హాస్టల్ కి అయితే వచ్చేసాం. దట్స్ ఇట్ ఫర్ ద టుడే వీడియో మై లవ్స్. సైనింగ్ ఆఫ్. బై బై.